రాష్ట్రంలో ఉన్నాడు. రాబోయే రోజుల్లో మీరు ఇక్కడికి కాదు, ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి నేను వస్తా. వ్యాపార ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. పెట్టుబడులు ఇవ్వడమే కాదు, వ్యాపారాన్ని మీ చేతుల ద్వారా ప్రభుత్వ సరఫరా అంతా కూడా మీకు అప్పచెప్పే బాధ్యత నేను తీసుకుంటా. దళారుల కోసమో కమిషన్ ఏజెంట్ల కోసమో తెలంగాణను దోపిడీ చేసేటోళ్ళ కోసం ఈ ప్రభుత్వంలో స్థానం లేదు. ఆర్థికంగా నిలబడే మా ఆడబిడ్డలకు అవకాశం ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ ప్రభుత్వం మీది, ఈ ప్రభుత్వం మనది. ఈ ప్రభుత్వంలో మహిళా శక్తికి చోటు ఉంది. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా 2034 వరకు మీ ఆశీర్వాదంతో ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తాం. మా సీతక్క మీకు తోడుగా ఉంటుంది. సీతక్క నాయకత్వంలో మా ఆడబిడ్డలందరినీ కూడా నిలబెట్టే బాధ్యత నేను నా మంత్రివర్గ సహచరులను తీసుకుంటాం. అందుకే ఈనాడు ఇంత మంచి కార్యక్రమం వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నారు. ఈ కార్యక్రమం మీలో ఆర్థిక శక్తిని పెంపొందించాలి. భవిష్యత్తులో మీరు శక్తి ఎదిగినా కొద్దీ 3000 బస్సుల వరకు, ఇంతకుముందే మా పొన్నం ప్రభాకర్ గారికి చెప్పిన 1000 కాదయ్యా, మా ఆడబిడ్డలు 3000 బస్సులు కొనుక్కునే వరకు నీ ఆర్టీసీలో పెట్టుకోవాల్సిందే, వాళ్లకు కిరాయి చెల్లించాల్సిందే, వాళ్ళనే యజమానులను చేద్దామని చెప్పిన మా పొన్నం ప్రభాకర్ గారు కూడా ఒప్పుకున్నట్టే నేను భావిస్తున్నా. మరి ఆయన సప్పట్లు కొడతలేడు, ఒప్పుకున్నా అని ఇప్పుడు నమ్మకం కుదిరింది. పొన్నం ప్రభాకర్ గారు ఒప్పుకున్నట్టే మీకు మాట ఇస్తున్నాడు. మీ మాట ప్రకారం మీరు నిలబడండి. 3000 బస్సుల వరకు జిల్లా సమైక్యలు కానీ, మండల సమైక్యలు కానీ, గ్రామ సమైక్యలు కానీ మీరెవరు బస్సు కొనుక్కున్నా ఆ బస్సును ఆర్టీసీకి పెట్టించే పూచి నాది. బస్సు కొనుక్కునే బాధ్యత మీది. మీరందరు కష్టపడండి, మీ పిల్లలను చదివించుకోండి. ఇలా పంట మార్పిడి కూడా అవసరం. మన వడ్లు కొనుగోలు కేంద్రాలు మీరే బ్రహ్మాండంగా నడిపారు. మీతోళ్ళకి ఎవరికి ఇచ్చినా ప్రయోజనం లేదు. కానీ వడ్లు మొక్కజొన్నలు మన సమస్యలు తీరువవు, సమస్యల్ని పెంచుతున్నాయి. పంట మార్పిడి మీద మా ఆడబిడ్డలే మీ రైతు వేదికల దగ్గర పోయి చెప్పి రావాలి. మీకు అవసరమైన సమాచారాన్ని ప్రభుత్వం అందిస్తుంది. కందులు, మినుములు, పెసర్లు, వివిధ పప్పు ధాన్యాలు పండించేటట్టు రైతులను కార్యోన్ముఖులను చేయండి. కూరగాయలు పండించండి, కొత్తిమీర, కరివేపాకు పండించండి. అదేవిధంగా మంచి మంచి పంటలు పండించి పండ్లు పండిస్తే, పండ్ల తోటలు పెట్టిస్తే ఎగుమతులు చేయొచ్చు. నిన్నగాక మన మల్రెడ్డి రంగారెడ్డి గారి నియోజకవర్గంలో ఔటర్ రింగ్ రోడ్డు పక్కన 240 ఎకరాలల్లో 2400 కోట్ల రూపాయలతోని అంతర్జాతీయ మార్కెట్ ఈరోజు వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చినాం. వ్యవసాయం అభివృద్ధి జరగాలంటే పంట మార్పిడి జరగాలి. లాభసాటి వ్యవసాయం చెయ్యాలి. లాభసాటి వ్యవసాయం చెయ్యాలి. పంట మార్పిడి జరగాలంటే ఆడబిడ్డలు రైతు వేదికలలో పోయి రైతులకు అవగాహన కల్పించాలి. అందుకోసం కూడా ప్రభుత్వం మీకు నిధులు వెచ్చిస్తుంది. ఎవరెవరైతే అవగాహన ఉండి చదువుకున్న ఆడబిడ్డలు ఉన్నారో ఈ బాధ్యత తీసుకోండి. నేను అందరు కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తా. మీరే రైతు సమైక్యాలను ఏర్పాటు చేసి అవగాహన కల్పించే బాధ్యత కూడా మీరు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ప్రభుత్వంలో భాగస్వాములై ప్రభుత్వ ప్రణాళికల్ని, ప్రభుత్వ సంక్షేమ పథకాలని, ప్రభుత్వం చేసే అభివృద్ధి పనులను ప్రజలకు వివరించే బాధ్యత మా ఆడబిడ్డల మీద ఉంటే 100% గ్రామీణ ప్రాంతాలకు చేరుతుంది. పేద వాళ్లకు అవగాహన వస్తుంది. ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు మీ పేరు మీదనే ఇచ్చినాం. ఏ ఆస్తి ఉన్నా ఆడబిడ్డ పేరు మీద పెట్టినాం. పట్టణాలలో ఇండ్లు రాలేదనే కొంత బాధ ఉండే. 1,00,000 ఇండ్లు తొందరలోనే ఎల్ఐజీ ఎంఐజీ కింద పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పట్టణ ప్రాంతాలలో కట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తుండు. ఆ ఇండ్లు కూడా ఆడబిడ్డల పేరు మీదనే ఇచ్చి ఆస్తి మీ పేరు మీద ఉంటే ఇంటి ఆయన కూడా మీరు చెప్పినట్టు వింటాడు. లేకపోతే ఆయన నగదు ఉంటే తీసుకుపోయి బెల్ట్ షాపులు ఇచ్చి వస్తాడు. అందుకే ఆస్తి ఏది ఉన్నా ఆడబిడ్డ పేరు మీద ఉండాలి. నగది ఏదన్నా ఉన్నా ఆడబిడ్డల గల్ల పెట్టెలో ఉండాలని నేను సంపూర్ణంగా నమ్ముతున్నా. ఆడబిడ్డల్ని ఆర్థికంగా నిలబెట్టడానికి సంపూర్ణమైన ప్రయత్నం చేస్తా. వివిధ సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన మా ఆడబిడ్డలందరూ కూడా
జాగ్రత్తగా వెళ్ళండి. వ్యవసాయ పనులు ప్రారంభమవుతున్నాయి. మృగశిర కార్తె